ఎస్ఓసి చిప్‌ని ప్యాకేజింగ్ చేస్తారు కదా! ఆ ప్యాకేజింగ్ టెక్నిక్స్‌లో అడ్వాన్స్ ప్యాకేజింగ్ టెక్నిక్స్ కొన్ని వచ్చాయి. ఈ చిప్లెట్ డిజైనింగ్ అనేది మనకి వచ్చిన తర్వాత. సో, అవి ఏంటి అనంటే ఇప్పుడు మనము రెగ్యులర్‌గా చేసేది 2 ప్యాకేజింగ్ అని అంటాము. అదే కాకుండా 2.5 అని, 3 ప్యాకేజింగ్ అని, 3.5 ప్యాకేజింగ్ అని రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో, బేసిక్‌గా 2 ప్యాకేజింగ్ అనంటే ఏంటంటే, మనదొక చిప్ ఉంది. ఆ చిప్ పైన చిప్ కాదు. ఇది బేసిక్‌గా సబ్‌స్ట్రేట్ ఉందనుకుందాం. ఓకే. ఇది టోటల్‌గా ఒక సబ్‌స్ట్రేట్ అండ్ ఇదొక పెద్ద చిప్ అనుకుంటే, ఈ సబ్‌స్ట్రేట్ పైన మనకి 2 డైస్ ఉన్నాయి. ఆర్ 2 చిప్లెట్స్ ఉన్నాయి అని అనుకుంటే, ఇక్కడ మధ్యలో మనము ఈఎంఐబి ఇదొక బ్రిడ్జ్ అనమాట. ఏం బ్రిడ్జ్ అనంటే, ఇది బేసిక్‌గా సిలికాన్‌తో చేయబడిన ఒక బ్రిడ్జ్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ జరుగుతుందనమాట. ఇది 2 ప్యాకేజింగ్‌లో ఒక టెక్నిక్. 2.5 ప్యాకేజింగ్‌లో ఉంటుంది అంటే ఇంటర్పోజర్ అనే కాన్సెప్ట్ మనకొచ్చేస్తుంది. దానిపైన మనకి డైస్ అన్నీ ప్లేస్ చేసి ఉంటాయి. కింద మనకి సబ్‌స్ట్రేట్ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ 2 డైస్ కమ్యూనికేట్ ఎలా చేసుకుంటాయి అనంటే ఇంటర్పోజర్ త్రూ చేసుకుంటాయన్నమాట. సో, అదే కాకుండా 3 టెక్నిక్స్ ఉన్నాయి మనకి. సో, 3 టెక్నిక్స్‌లో ఏంటంటే ఇంటర్పోజర్ ఉంటుంది. ఈఎంఐబి కూడా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇవి 2 బేసిక్‌గా సిలికాన్‌తోనే చేసి ఉంటాయి. అండ్ ఇవి 2 మనకి సబ్‌స్ట్రేట్ పైన కూర్చొనుంటాయి. దీనిపైన డైస్ ఉంటాయన్నమాట. ఇలా స్టాక్ అయ్యి ఉంటాయి. డై 1, డై 2 అని. సో, ఈ రెండిటి మధ్యలో మళ్ళీ ఇక్కడ మనకి ఇంటర్పోజర్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ 2 డైస్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి అనంటే ఇంటర్పోజర్ త్రూనే మధ్యలో ఉండే హోల్స్ ఉంటాయన్నమాట. ఆ హోల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఆ హోల్స్‌ని మనము టీఎస్‌వీస్ అంటాం. త్రూ సిలికాన్ వయా అంటే ఈ సిలికాన్‌లో నుంచి వచ్చి కనెక్ట్ అయితుంది కాబట్టి త్రూ సిలికాన్ వయా అని దానికి ఇచ్చిన పేరనమాట. అది 2.5 అండ్ 3 పక్కపక్కనే ఉంటే దాన్ని 3.5 అని కూడా అని అంటున్నారనమాట. సో, దీన్ని కొంచెం బెటర్ వేలో అండర్‌స్టాండ్ చేసుకోవడానికి నేను ఇంకో బెటర్ వీడియో చేశాను. దాన్ని మీరు చూడండి. థ్యాంక్ యూ.